కాదు చెల్లెమ్మ. ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మ. ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మ. ఆకలికి అందముందా రామ రామ. ఆశలకు అంతముందా చెప్పమ్మ చెల్లెమ్మ. ఆశలకు అంతముందా చెప్పమ్మ. అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ. అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ. వేణు 8వ తరగతి పాస్ అయిన తర్వాత తన ఊళ్ళోనే ఉంటూ తన భవంతిలోనే ఉంటూ ఆ భవంతికి ఉన్న గవాక్షాల ద్వారా అనేక విషయాలని వింటూ అనుభూతి చెందుతూ ఆ విషయాల గురించి ఒక అంచనా వేస్తుంటాడు. తన ఇంటి చుట్టూ ఉన్న గవాక్షాలతో తన చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి పులకిస్తూ దానితో పాటుగా తన ఆలోచనలు రూపొందించుకుంటుంటాడు. ఇలా అతడి ఆలోచనలు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు మరొక గవాక్షం. ఉత్తరపు కిటికీ గాన ప్రవాహాలనే కాదు, కుటుంబ పరిమళాలలోని వింతలను విడ్డూరాలను చెప్పేది. ఆ గవాక్షానికి ఎదురుగా ఒక నాయకోటి కుటుంబం ఉండేది. వారిని చౌదరులని ప్రజలు పిలుచుకునేవారు. కుటుంబ పెద్ద నరహరిరావు మొదట వ్యవసాయం చేస్తూ మంచివాడుగానే పేరు తెచ్చుకున్నాడు. వేణు తండ్రికి మంచి స్నేహితుడు. ఆత్మీయంగా ఒకరికొకరు బావ అని పిలుచుకునేవారు. ఆయన భార్య వేణు తల్లి సరళమ్మకు, వేణు అక్కయ్యలకు వారి కూతుళ్ళు మంచి స్నేహితులు. 2 కుటుంబాల మధ్య సత్సంబంధాలుండేవి. అటువంటి నరహరి భార్య మరణించిన తర్వాత చాలా మారిపోయాడు. అతడు పని మానేసి ఊరూరా తిరగడం, తాగడం వంటి వానితో ఆ ఊరి దృష్టిలో చెడ్డవాడయ్యాడు. ముఖ్యంగా వేణు స్వగ్రామపు తాలూకా పట్టణంలో భూముల క్రయ విక్రయాల కార్యాలయంలో సాక్షి సంతకాలు చేస్తూ కొంత డబ్బును ఆర్జించేవాడు. పైరవీలు చేసి మరికొంత డబ్బు సంపాదించి తాగుడుకు బానిసయ్యాడు. అటువంటి సమయంలో ఒక శైవ భక్తురాలైన సన్యాసిని కర్ణాటక రాష్ట్రంలో భిక్షాటన చేస్తూ జీవించేది. అప్పుడు బాగా పరిచయం ఉన్న ఒక కుటుంబంలోని 16 ఏళ్ల అమ్మాయిని తన ప్రాంతం చూపించుకొని వస్తానని తల్లిదండ్రులను ఒప్పించి వేణు స్వగ్రామానికి తీసుకువచ్చింది. ఆ సన్యాసిని మనసులో స్వార్థం మేల్కొంది. తనకు స్థిరమైన ఆశ్రయం ఉండాలంటే ఆ అమ్మాయిని నరహర్రావుకు భార్యగా చేసి అక్కడే ఉండాలని పథకం వేసింది. అమ్మాయిని నయాన భయాన ఒప్పించి భార్య లేని నరహరిరావుకు పరిచయం చేసి పెళ్లి చేసింది. మొదటి భార్య కూతుళ్ళు బంధువులకు ఇష్టం లేకపోయినా నరహరి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి సావిత్రమ్మ కూడా పుట్టింటి వారిని మరిచిపోయి ఆ కుటుంబంతో కలిసిపోయింది. కానీ ఆమెతో బంధువులు ఎవరు మాట్లాడేవారు కాదు. అందువల్ల తన బాధలను వేణు తల్లికి చెప్పుకొని దుఃఖించేది. ఆప్తులు ఎవరూ లేని సావిత్రమ్మంటే సరళమ్మకు మిక్కిలి సానుభూతి. నరహరి సావిత్రమ్మలకు సాధన అనే అమ్మాయి మరో కొడుకు జన్మించారు. సాధన కూడా 6వ తరగతి చదివి మానేసింది. ఆ అమ్మాయి అదే వాతావరణంలో పుట్టి పెరగడం వల్ల మొదటి భార్య కూతుళ్ళు ఆమెతో సరిగా మాట్లాడేవారు కాదు. అందువల్ల ఒంటరిదానిగా మారిపోయింది. కనుక ఆ అమ్మాయి వేణింట్లోనే ఎక్కువ కాలం గడిపేది. వేణు చెల్లెలు పావనికి మంచి స్నేహితురాలైంది. మధ్యాహ్నం అంతా వేణు తల్లి సరళమ్మ దగ్గర కూర్చుని కుట్లు అల్లికలు నేర్చుకునేది. ఆమె సరళమ్మను ప్రేమతో అత్తమ్మ అని పిలుచుకునేది. భర్తను పోగొట్టుకున్న సరళమ్మకు సాధన పిలుపు గొప్ప ఓదార్పునిచ్చేది, సంతోషాన్ని పంచేది. సాధన సరళమ్మల మాటలను బంగ్లా మెట్లపై కూర్చొని వేణు వినేవాడు. సాధన తనకు తెలిసిన విషయాలు చెప్పేది. ముఖ్యంగా వారిద్దరు కుట్లు అల్లికలు డిజైన్ల గురించి మాట్లాడుకునేవారు. ఒంటరిగా గడిపే వేణుకు ప్రతీదీ తెలుసుకోవాలనే కోరిక ఎక్కువ. ఆ వయసుకు నూతన విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ కదా. సాధన నవ్వు మాటలు క్షణకాలం వేణును మనసును కదిలించేవి. కానీ ఆ అమ్మాయి పట్ల ఏ ఆసక్తి కలగలేదు. అతని ఊహా ప్రేయసి అంతకన్నా మృదువుగా మాట్లాడుతుంది, ధైర్యాన్ని చెబుతుంది, భవిష్యత్తుకు రూపురేఖలను దిద్దుతుంది. నాటకాల ప్రభావం వలన ఆంధ్ర భాష పట్ల ఆ అమ్మాయిలో మాట్లాడే తీరు పట్ల అంతులేని అభిమానం ఉండేది. కాబట్టి అతని ఊహా ప్రేయసి కూడా ఆంధ్ర అమ్మాయే. ఈ కారణాల వల్ల కావచ్చు సాధన మాటలు వేణును అంతగా ఆకట్టుకోలేదు. పైగా పెళ్ళి అనే మాట చెవులకు అప్పటి వరకు వినిపించలేదు. పెళ్లి గురించిన మాటలు అప్పుడప్పుడే పైకి ఉబికొచ్చి అందమైన ఊహలు సృష్టించి మాయమయ్యేవి. కనీసం సాధనను ఊహాలోకంలోకి తెచ్చుకుందామన్నా
ఆమె కులానికి వేణు కులానికి మధ్య సంఘం నిర్మించిన దృఢమైన గోడ అడ్డుగా ఉంది. అందుకే ఆ అమ్మాయి చెల్లెలికి మంచి స్నేహితురాలు, తల్లికి ఆత్మీయురాలు. వేణుకు మాత్రం మంచి అమ్మాయి. ఇక పడమటి వైపు గవాక్షం నుండి ప్రకృతి గానం వినిపించేది. అటువైపు పొలాలు, గడ్డివాములు, చింత చెట్లు తప్ప ఊరు లేదు. అందువల్ల పగలంతా పక్షుల కిలకిల రావాలు, పంటి రాగులు అంటే రాబందుల కఠోరమైన అరుపులు వినిపించేవి. మరో రకపు పిట్ట విచిత్రంగా అరిచేది. ఒక స్త్రీ ఎవరినో సన్నని గొంతుతో పిలిచినట్లుండేది. తల్లి సరళమ్మ, వేణు అమ్మమ్మ పార్వతమ్మ దానిని దయ్యపిట్ట అనేవారు. అంతకుముందే ఏదో వ్యాధితో ఒక తల్లి మరణించింది. ఆమె బ్రతికి ఉన్నప్పుడు తమ పిల్లలను అలాగే పిలిచేది. ఆమె దయ్యమై పిలుస్తుందని పల్లె నమ్మకం. దయ్యాలుంటాయా అన్నది అతని తీవ్రమైన సమస్య. పదుగురాడు మాట పాడియే ధర చెల్లు అన్నది లోక ప్రసిద్ధి. ఆ పిట్ట దయ్యమే కావచ్చుననుకున్నాడు. మనుషులు మరణించిన తర్వాత కూడా తమ పిల్లలపై అంతటి మమకారం ఉంటుందా? అసలు ఆత్మ అనేది ఉందా? అది మరణించిన తర్వాత శరీరం నుండి వెలువడి ఎక్కడికి పోతుంది? అప్పటికి కూడా ఈ ప్రపంచపు జ్ఞానం తన జీవనయాత్రలోని అనుభవాలు ఉంటాయా? అన్నీ ప్రశ్నలే. అందుకే వేణు పూర్తిగా వాటిని విశ్వసింపడు, ఖండింపడు కూడా. సందేహాస్పదంగా ఉండిపోతాడు. పైగా తన తల్లి తనకు దయ్యం పట్టిందని అనుభవాలు చెప్పేది. పెద్దక్క వనజ కూడా నిద్రలో నడిచేది, పాటలు పాడేది. ఇవన్నీ వేణును అయోమయానికి గురి చేసేవి. రేడియో నాటకాలు, ప్రసంగాలు వాటిని మూఢనమ్మకాలని ఎంత ప్రచారం చేసినా మారుమూల పల్లెల్లో విద్యుత్ దీపాలు లేని గాఢాంధకారంలో గ్రామాలలో జరిగే ప్రతిదీ అతీత శక్తుల ప్రభావమని నమ్ముతారు. ఇటువంటి విశ్వాసాలకు నిరక్షరాస్యత ఒక కారణం కావచ్చు అనుకున్నాడు వేణు. ఆ కిటికీ కింద వేణు ఇంటికి 3-4 గజాల దూరంలో వేణు తాతగారు ఉదారంగా ఇచ్చిన కొంత స్థలంలో గుడిసెలు వేసుకొని 3 పేద కుటుంబాల వారు నివసించేవారు. ఆనాటి పెద్దలు పేదవారిపై సానుభూతి చూపడమే కాక కులాల మధ్య అంతరాన్ని ఎక్కువగా చూపించేవారు కాదు. వేణు పెద్ద ఇల్లు ఒంటరిగా ఉంటే దాని చుట్టూ చిన్న చిన్న గుడిసెల వారు ఆ భవంతికి దక్షిణంగా ఉండేవారు. ఒకరికొకరు సహకరించుకునేవారు. పగలంతా వారు వ్యవసాయపు పనులకు వెళ్ళిపోయేవారు. వారి గుడిసెల్లో ముసలివాళ్ళు లేదా 10-12 ఏళ్ల ఆడపిల్లలు ఉండేవారు. వాళ్ళు తమ చెల్లెళ్లను తమ్ముళ్లను తల్లి వచ్చే వరకు లాలించాలి, ఏడవకుండా జోలపాడుతూ రక్షించాలి. ఆ గుడిసెలు రాత్రి సందడిగా ఉంటాయి. ఆడవాళ్ళు వంట పనులు చేయడంలోనూ, మగవాళ్ళు కళ్ళు తాగి వచ్చి భార్యలపై ఆజ్ఞలు జారీ చేయడంలోనూ ఉండిపోయేవారు. కళ్ళు తాగినప్పుడు వారు రాజులైపోతారు, భార్యలు పరిచారికలవుతారు. వారు కమ్మగా కడుపు నిండా తినేది రాత్రిపూట మాత్రమే. పచ్చి చేపలు లేదా ఎండు చేపలు, అవి లేకపోతే పెంచుకున్న కోళ్ళు వారికి విందు భోజనాలు అవుతాయి. పిల్లలు ముద్దు మురిపాలతో ముచ్చట్లాడుతూ తింటారు, కంటి నిండా నిద్రపోతారు. మళ్ళీ కోడి కూతతో లేస్తారు, తమ పనుల్లో మునిగిపోతారు. ఆదివారాలు లేవు, పండగ సెలవులు లేవు. పని ఉన్నన్ని రోజులు పని దినాలే, లేకపోతే సెలవు దినాలే. ఇటువంటి విషయాలను వేణు ఆ కుటుంబాలను పరిశీలించి తెలుసుకున్నాడు, చర్చించుకున్నాడు. ఇది వారి బతుకుల్లో ఒకవైపు మాత్రమే. రెండవ కోణం నుంచి వేణు మనోనేత్రం వీక్షించింది. అప్పుడప్పుడు ఆ గుడిసెల నుండి పెడబొబ్బలు, ఏడుపులు వినిపించేవి. తల్లి సరళమ్మ వంటి వారు అరుగుపై నిలబడి చూసేవారు. వేణు మాత్రం తన దక్షిణ కిటికీ దగ్గరకు చేరుకునేవాడు. భర్తలు కళ్ళు తాగి వచ్చినప్పుడు వారి తల్లి కోడళ్లపైన లేని పోని చాడీలు చెప్పి కొడుకులకు దగ్గర కావడానికి ప్రయత్నించేది. వారు తల్లి మాటలను నమ్మి భార్యలను కొట్టేవారు. ఆడవాళ్ళు కనుక నిస్సహాయంగా తిట్టేవారు. వాటికి మరీ ఆవేశపడి కొట్టేవారు. భార్యలు పెడబొబ్బలతో ఏడుపులు, రాగాలు తీసేవారు. ఇరుగు పొరుగు వారు వారిని ఓదారుస్తూ కొంత చనువు ఉన్నవారు మగాళ్లను మందలించేవారు. మరికొందరు సాటి కోడళ్లకు సానుభూతి తెలిపేవారు. గంట తర్వాత అంతా ప్రశాంతంగా మారిపోయేది. తెల్లవారేది. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు కాబట్టి ఒకరినొకరు బతిమలాడుకొని కొంత బెట్టు చేసుకొని ఒట్టు పెట్టుకొని శ్రమయజ్ఞానికి పోయేవారు. సాయంకాలం అంతకన్నా ఆప్యాయంగా తిరిగి వచ్చి నిద్రపోయేవారు. అవి వారి జీవన యాత్రలో సహజమైన ఎగుడు దిగుళ్ళు. ఇక దక్షిణపు కిటికీ అతనికి ప్రాణప్రదమైంది. అపారమైన సమాచారాన్ని దాని ద్వారా సేకరించేవాడు. తదనుగుణంగా జీవన గమనాన్ని నిర్దేశించుకునేవాడు. ఈ దక్షిణపు గవాక్షం కేవలం కుటుంబ విషయాలనే కాక వేణు మనోనేత్రానికి ప్రకృతి కాంత అందచందాలను కూడా చూపించేది.
ఆ ఇంటి వెనుక వైపు ఆ కుటుంబానికి చెందిన పొలం ఉండేది. వర్షాకాలం వరి పంట పండేది. కప్పలు వర్షపు నీటిలో పరవశించి పాటల సంబరం చేసుకునేవి. పొలమంతా తిరిగే పుల్లకోళ్ళు తమ పిల్లలతో విహారం చేస్తూ అరిచేవి. వాటి అరుపులు వేణుకు చాలా ఇష్టం. వాటిని వింటూ ఆ సంతోష భావాల్లో తాను కూడా క్షణకాలం లీనమవుతూ గడిపేవాడు. అందరూ నిద్రపోయిన తర్వాత ఆ కిటికీ నుండి ఆ కోళ్ల అరుపులు వినిపించేవి. దూరమైన ప్రియుని కోసం రాత్రంతా కళ్ళల్లో దీపాలు పెట్టుకొని విరహంతో అన్వేషిస్తున్నట్లు వేణుకు అనిపించేది. చిన్నప్పటి నుండి వేణు మనసులోనికి ఏదైనా అనుభూతి చేరిందంటే దాని చుట్టూ ఊహలు అల్లుకుంటూ దానిలోనే అతని మనసు లీనమయ్యేది. ముఖ్యంగా రాత్రులు నిద్రను కూడా లెక్క చేయడు. ఊహలను పట్టుకొని ఏవేవో తీరాలను చేరిపోతాడు. ఆ పొలం తర్వాత ఆ ఊరు పేరుతో ఉన్న రిజర్వాయర్ నుండి తవ్విన పంట కాలువ, నైరుతి వైపున కొంత దూరానికి ఆ ఊరి చెరువు ఉంటాయి. ఆ కాలువ 7-8 నెలల పాటు పారుతూ పైరుపాపల దాహం తీరుస్తూనే ఉంది. ఆ కాలువ దాటితే కాలువ కట్ట. దాని తర్వాత పంట పొలాలు ప్రకృతికి సొగసులు దిద్దుతాయి. అంతకుముందు రోజుల్లో ఆ పొలాలలో చెరుకు తోటలు వేసేవారు. నవంబర్, డిసెంబర్ మాసాలలో, అవసరమైతే జనవరిలో కూడా చెరుకును నరికి రసాన్ని పిండి బెల్లం తయారు చేసేవారు. ఆ సమయంలో రాత్రులు కూడా పగటి వెలుగులను సంతరించుకునేవి. రమాకాంత్ మరణించిన తర్వాత ఆ వైభవం క్రమక్రమంగా క్షీణించిపోయింది. తమ్ముడు జగన్నాథ్ కాలంలో కొంతవరకు సాగిన అతనిలో ఆ సౌమ్యత, సహనగుణం లేకపోవడం వలన పూర్తిగా అంతరించిపోయింది. కాలానికి ఖండసారి చిన్న తరహా షుగర్ ఫ్యాక్టరీలు చెరుకు పండించే ప్రాంతాలలో మార్వాడి వారు స్థాపించారు. అందువలన చెరుకుతో బెల్లం తయారు చేయడం కన్నా షుగర్ ఫ్యాక్టరీలకు పంపడమే సులువు అనిపించేది రైతులకు. క్రషర్లు మూతపడ్డాయి. ఆనాటి సహకారము, రాత్రి వెలుగులు అంతరించిపోయాయి. వేణుకిష్టమైన డీజిల్ ఆయిల్ ఇంజన్ల లయబద్ధమైన చప్పుళ్ళు అతని చెవులలోనే ఆగిపోయాయి. కమ్మని బెల్లపు వాసనలు, నోరూరించే పూబెల్లపు రుచులు, మోరుండలు, బెల్లపు రొట్టెలు, జీతగాళ్ల సరదాలు, సరళమ్మ హడావిడిలు ఎక్కడికో చోటు వెతుక్కుని వెళ్ళిపోయాయి. పల్లెల స్వరూపాలు మారుతున్నాయి. పట్టణాలకు వలసలు సాగుతున్నాయి. ఆనాటి గుడిసెలు, పెంకుటిండ్లు వెలితిగా డొక్కలు ఎండిపోయిన పేదవారి ఆకారాల వలె చిన్నబోతున్నాయి. పలకరింపుల్లో మార్పు, మాట్లాడే తీరులో మార్పు, ఆప్యాయతల్లో మార్పు, ఆత్మీయత పంచుకోవడంలో మార్పు. భూమి లేని వారు ఉన్నా సేద్యం మానిన వారు సులువుగా తమ ఇండ్లను వదిలి వెళ్ళిపోతున్నారు. కానీ ఇంతకాలం తమ వ్యవసాయాన్ని పెంచి పోషించిన సేద్యయోగ్యమైన భూమి గల రైతులు మాత్రం ఆ వ్యవస్థ నుండి బయటపడలేక, ఇతర మార్గాలలో పనిచేయలేక మారుతున్న వ్యవస్థను ప్రేక్షకుల వలె కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోతున్నారు. తమ కనువైన కాలం కొరకు నిరీక్షిస్తున్నారు. ఆ ఊరికి కాలువగట్టు రాగాల వీణ ఎప్పుడూ జనంతో నిండుగా ఉంటుంది. ఊర్లోని పొలాలకు రహదారి అది. దాని ఎడమ పక్క నుండి మామిడి, వేప చెట్ల నీడలు పశువులకు, బాటసార్లకు విశ్రాంతి కేంద్రాలు. ఆ చెట్ల కింద పనిచేసి అలసి సొలసి చెట్టు చెరునో చిన్న బండరాయినో తలగడ చేసుకొని ఆదమరిచి నిద్రించేవారు కొందరు. చెట్ల కాండాలకు ఆనుకొని కూర్చొని బ్రతుకు బరువులను, తెలియని ప్రపంచపు వింతలను, ఆనంద విషాదాలను ముడివడిన ముచ్చట్లతో కాలక్షేపం చేసేవారు మరికొందరు. జాతరలలో, అంగళ్లలో కొనుక్కున్న పిల్లన గ్రోవిని తమ మనసుకు నచ్చినట్లుగా వాయించే పశువుల కాపర్లు, కాదు బాలజీతగాండ్లు ఇంకొందరు. అందరినీ చల్లని చూపుతో ఆదరించే ప్రకృతి మాత. ఆ కట్టకు ఆవలి వైపున పచ్చని పొలాలు. అందులో నాట్లు వేస్తూ, కలుపు తీస్తూ, వరికోత కోస్తూ అలసటను పారద్రోలే శ్రామిక స్త్రీలు పాడుకునే కమ్మని పాటలకు వైపైతే దిరిసన ఆకుల సందుల్లోంచి దూరిపోయే వాయుదేవుని సవ్వడి మరొక వైపు వీణుల విందు చేసేవి. ఆ గాలి, ఆ నీరు, ఆ పచ్చని పొలాలు ఇవేనేమో పేదవారి ఆకలి మంటల నార్పి అమ్మఒడిలోని వెచ్చదనాన్ని పంచి బతికిస్తున్నాయి. వారి కాళ్లకు బంధాలు వేస్తున్నాయి. నగరపు యాంత్రిక జీవనంలో డబ్బు జేబు నిండా ఉండవచ్చు, కానీ ఆత్మీయత లేదు కదా. మనసు బరువెక్కినప్పుడు బయటకు పోయి ఏ గట్టు మీదనో చెట్టు కిందనో కూర్చొనేందుకు అవకాశం లేదు కదా. ఎక్కడ చూసినా పరుగులు పెట్టే మనుషులు, వాహనాలు. అందరిలో డబ్బు ఎట్లా సంపాదించాలి, ఎవరిని వంచాలి అనే ఆలోచనలు తప్ప
కొద్దిసేపైనా కష్ట సుఖాలు చెప్పుకుందామన్న తీరికే లేదు. ఉన్న చోటనే తినడం, పడుకోవడం, దుర్భరమైన జీవితాన్ని గడపడం. పని చేసినంతసేపు పల్లెటూరు కన్నా పట్నం బాగుంటుంది. పని అయిపోయిన తర్వాత పల్లె పిలిచినట్లుంటుంది. పట్నం భార్య అయితే పల్లె తల్లి వంటిది. భర్త సంపాదించకపోతే భార్య మదన పడుతుంది, చీకాకు పడుతుంది. కానీ కొడుకు పని చేయకపోయినా తల్లి దిగులు పడదు. పైగా రేపైనా చేయకపోతాడా అని కారుణ్యాన్ని ప్రకటిస్తుంది. పట్నం కూడా పైసా లేకపోతే అన్నం పెట్టదు. కానీ పల్లె డబ్బుల కన్నా మనిషి ముఖ్యమంటుంది. అందుకే ఈ రోజుకు కొందరు తప్ప చాలామంది చచ్చినా బతికినా పల్లె తల్లి ఒడికి చేరుకుంటారు. ఆ పంట కాలువ సంవత్సరంలో 7-8 నెలలు ప్రవహిస్తూనే ఉండేది. ఆ కాలువ ఊరి జనానికి ప్రాణం. వారి పంట పొలాలకు జలాధారాన్ని అందిస్తుంది. మనుషులకు, పశువులకు దాహాన్ని తీరుస్తుంది. బట్టలు ఉతకడానికి, స్నానాలకు, ఈత నేర్చుకునే వారికి క్రీడారంగం అవుతుంది. ఈత కొట్టేటప్పుడు కాళ్ళు చేతులు నీటిపై లయబద్ధంగా ఆడిస్తుంటే వేణుక ధ్వని ద్వారా ఊహల్లో అనుభవించేవాడు. అటువంటి అనుభవాలను తన స్నేహితుడు చెప్పినప్పుడు విని ఆనందించేవాడు. ఈ ప్రపంచంలో తానే కాదు, ఏ వ్యక్తి అయినా సరే అన్ని అనుభూతులను అనుభవింపలేరు. కొన్నింటిని స్వయంగాను, మరికొన్నింటిని ఇతరుల మాటల ద్వారా, అనుభవాల ద్వారా ఊహల్లో అనుభవిస్తారు. కాశ్మీరు సౌందర్యానుభూతి ఎందరి అనుభవంలోకి వస్తుంది? హిమాలయ సందర్శన ఎందరికి సాధ్యమవుతుంది? ఇట్లాంటివి స్వయంగా దర్శించిన వారి మాటల వలన విని ఆనందిస్తాడు. క్షణకాలం ఊహల్లో అనుభవిస్తాడు. అలాగే తాను కూడా అనుభవాలకు దూరమయ్యాడు. అయినా 10 మంది చెప్పిన అనుభూతులలో తాను కూడా పాలు పంచుకొని ఆనందించేవాడు. ముఖ్యంగా దసరా పండుగ నాడు ఆ కాలువగట్టు నూతన వస్త్రధారులతో కలకలా నవ్వుతుంది. పాలపిట్టను చూడాలని తమ పిల్లలతో మగవారు మాత్రమే గుంపులుగా వస్తుంటారు. వేణు కూడా తమ్ముళ్లతో తప్పక వస్తాడు. పిల్లలు సరదాగా కాలువ నీటిలో రాళ్లను వేస్తారు. బుడుంగు అనే చప్పుళ్లకు సంబరపడతారు. వారికి చిన్న విషయాలే గొప్ప ఆనందాన్ని కలిగిస్తాయి. కొందరు చెట్లపైనున్న పాలపిట్టలను తమ కేకలతో లేపగొడతారు. కనిపించగానే హర్షోల్లాసంతో చప్పట్లు కొడతారు. తమకు శుభం కలిగిందని సంతృప్తి పడతారు. అందరికీ అది గొప్ప అనుభవం కాకపోవచ్చు. వేణుకది మధురానుభూతి. ఏడాదికొక్కసారైనా కలిగే దివ్యానుభూతి. పండుగ నాడైనా అంధకారపు చెరసాలలో ఉండడం శుభం కాదని బయట విహారానికి తీసుకొచ్చినట్లు అతనికి అనిపించేది. తన చెయ్యి పట్టి నడిపించేవారు రక్షక భటుల వలె తోచేది. కానీ ఆ ఒక్కరోజు మాత్రం అతని వయసు గల స్నేహితులు, తన తండ్రి యొక్క మిత్రులు ఆత్మీయంగా యోగక్షేమాలను, చదువు గురించిన విషయాలను అడిగి తెలుసుకునేవారు. వేణుకు అది సంతోషాన్ని కలిగించేది. తనను పలకరించేవారు కూడా ఉన్నారా అనుకునేవాడు. తాను కూడా అందరినీ మర్చిపోయాడు. వసంతానికి ఒక్కసారైనా అందరితో సరదాగా మాట్లాడుకునే అవకాశం కలిగించిన కాలువ కట్టకు మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకునేవాడు. పాలపిట్టను చూడకపోయినా అందరి వల్ల చప్పట్లు కొట్టేవాడు. ఆనందాన్ని పంచుకునేవాడు. వేణు ఆ మధురానుభూతి కొరకు మళ్ళీ వసంతం కొరకు ఎదురు చూసేవాడు. ఆ దక్షిణపు కిటికీ మరో అద్భుతమైన అనుభూతులను అందించేది. పల్లెవారికి మాతృదేవతలపై అపారమైన నమ్మకం. వారి ప్రతిగమనం దేవత వల్లనే నడుస్తుందని నమ్ముతారు. అందువల్ల వేప చెట్టు కిందనో, రాగి చెట్టు కిందనో రాయి పెట్టి పసుపు కుంకుమలు వేసి దానికో పేరు పెట్టి ఆరాధిస్తారు. అవి వారి దేవతా గుళ్ళు. ఊరి మధ్యలో ఊరడమ్మ, బెస్తవారిని కాపాడే గంగమ్మ, చెరువు కట్టలను రక్షించేది మైసమ్మ, అందరి యోగక్షేమాలను చూసేది పోచమ్మ, దుర్గమ్మ, ముత్యాలమ్మ, మహంకాళి, బాలమ్మ మొదలైన దేవతలెందరో వారి పూజలను అందుకుంటారు. కలరా, ప్లేగు వంటి వ్యాధులు వచ్చినా, కరువులు, కాటకాలు సంభవించినా తాము తప్పులు చేస్తే దేవతల ఆగ్రహం కలిగిందని, అందువల్లే ఇలాంటివి జరుగుతున్నాయని వారి విశ్వాసం. అందుకే జంతువులను బలిస్తారు. ముఖ్యంగా దున్నపోతులను, మేకలను బలిచ్చి దేవతల కోరికలను తీర్చామనుకుంటారు. ఆ దేవతల ఏకైక సోదరుడైన పోతరాజు మేక మెడలను తన దంతాలతో కొరుకుతాడు. దీనిని గావు పట్టుట అంటారు. అంతేకాక పోచమ్మ, దుర్గమ్మల చుట్టూ ఎడ్ల బండ్లను చక్కని వస్త్రాలతో అలంకరించి చుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు.